హాయ్ అండి అందరికీ. మీకైతే నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి. మా పల్లెటూరులో ఇది ఇలా జరుగుతాయి అన్నమాట అండి. మా ఏమన్నా కొంచెం ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏమన్నా పండగలకు కానీ ఇదిగో ఇలా అయితే వేషాలు వేసి డప్పులు కొట్టుకుంటూ ఇదిగో చూడండి ఎలా వస్తున్నారు వీళ్ళు. పల్లెటూరులో ఇలా జరుగుతాయండి. మరి సిటీలో ఎలా జరుగుతుందో తెలియదు కానీ చూసారా వాళ్ళు అయితే వేషాలు వేసుకున్నారు చూడండి. మరి అవి ఏం వేషాలు అనేది నాకు సరిగా అర్థం కాలేదు కానీ చూడండి మగవాళ్ళు వాళ్ళు చాలా హైట్గా ఉన్నారు. పువ్వుల దండలతోటి చూడడానికి చూడండి వాళ్ళైతే డప్పులు కొడుతున్నారు. చూడడానికి చాలామంది వచ్చారండి ఇక్కడికి. మీకు చూపిస్తా చూడండి. చాలామంది డాబాల పైకి ఎక్కి చూస్తున్నారు అన్నమాట. నేను కూడా డాబా పైకి ఎక్కి వీడియో తీశాను. ఇదైతే మా అమ్మగారు ఊరిలో నుండి జరిగింది. ఇలా ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఏమన్నా ఇలా ఇలా వేసేస్తారండి. వేసాలు ఇలా వేసుకుంటారు. పిల్లలు పెద్దోళ్ళు చాలామంది చూడడానికి అయితే ఇళ్ళల్లో నుంచి బయటకు అయితే వచ్చారు చూడండి. మరి చూడండి మీకు కూడా చూపిద్దామనేసి నేనైతే వీడియో తీశాను. పిల్లలు అయితే చూడండి చాలా సంతోషంగా ఈ వీళ్ళు వేషాలు వేసుకుని వచ్చారు కాబట్టి పిల్లలందరూ కూడా చాలా చూస్తున్నారు చూడండి. మా అక్కగారి బాబు పాపలు కూడా అక్కడ నుంచి చూస్తున్నారు. వాళ్ళైతే ఆ డప్పులు కొడుతున్నారు కదండి. ఆ డప్పులు శబ్దానికి డాన్స్ చేస్తున్నారు వాళ్ళు. చూడండి చాలా రకాల వేషాలు వేసుకున్నారు అనమాట. ఇవ్వండి అక్కళ్ళ ఇంటికి వచ్చాను కదండి. అక్క అయితే బిర్యానీ చేస్తుంది. అక్కళ్ళ పిల్లలు మేము ఇంకా మా తమ్ముడు గారి పాపలు వచ్చారు. అందుకని అందరం ఉందామనేసి బయట అయితే పొయ్యి పెట్టేసింది మా అక్క. బయట పైన చూస్తేనేమో వర్షం వస్తుంది. అందరం బయట కూర్చున్నామండి. పిల్లలు మేమందరం కూర్చున్నాం. వర్షం వచ్చేస్తుంది. వంట చేసుకోవడానికి అయితే మరి పిల్లలతో ఇంట్లో అది ప్లేస్ అది సరిపోదు అనేసి బయట అయితే ఒక బరకం కూడా కట్టేసింది అక్క. అదిగో చూడండి మా అక్కగారు మా మనవలో హాయ్ చెప్తున్నారు. ఈ గిన్నె అయితే కొత్త గిన్నె కొన్నది అనమాట అండి. కొత్త గిన్నె కొన్నది చాలా బాగుంది బిర్యానీ అది చేసుకోవడానికి. వాటర్ అయితే కొలతల ప్రకారం వాటర్ అయితే పోతుందండి. అందరం ఉన్నామని అనేసి మొత్తం 3 కిలోల రైస్ అయితే బాస్మతి రైస్ 3 కిలోలు తెప్పించిందండి. 3 కిలోలు బాస్మతి రైస్ బిర్యానీ అయితే చేస్తుంది అనమాట. ఇదిగోండి మా పాప. నేనైతే వీడియో చేస్తున్నాను. పాప అయితే నన్ను ఎత్తుకోమని అంటుంది. ఇక్కడ కూర్చున్న అబ్బాయి అయితే మా మేనత్త గారి అబ్బాయి అండి. అదిగో బియ్యం ముందుగానే అదిగో 3 కిలోల రైస్ బాస్మతి రైస్ శుభ్రంగా కడిగేసి అదిగో చూడండి వాటర్ అంతా దిగిపోయేలాగా గిన్నెలో పెట్టుకుని అలా పెట్టామండి. ఇప్పుడైతే మా మేనత్త గారు మా సొంత మేనత్త కొడుకండి. ఇగో మా పిల్లలు ఇగో చూడండి బరకం చూడండి ఎంత ఎలా కట్టించిందో అక్క. అసలు వర్షం ఒక డ్రాప్ కూడా రావట్లేదు. చక్కగా ఇంటికి అలా ఆనుకొని కట్టించింది బరకం. అగో చూడండి బయట అంతా వర్షం. ఇక్కడ బరకమన్న అంత ప్లేస్ కూడా అయితే వర్షం అయితే లేదు. మాకు పక్కనే అంబేద్కర్ బొమ్మ చూడండి. ఆ మెట్లు ఉన్నాయి, స్కూటీ ఉన్న ఇల్లు మా అమ్మగారి ఇల్లు అండి. ఇదేమో ఇక్కడ మేము అందరం కూర్చుని ఉన్నది మా అక్క ఇల్లు. అదిగో చూడండి మా అక్క అయితే హాయ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్తుంది. బిర్యానీ చేస్తున్నాను అనేసి అయితే చెప్తుందండి మీకు. ఇదిగండి మా మేనత్త కొడుకు ఈయన. ఇంకొన్ని పిల్లలు మొత్తం ఉన్నారు. ఇదిగో బిర్యానీ అయితే అయిపోయి వచ్చింది. చాలా బాగుంది. చాలా టేస్టీగా కూడా ఉన్నదండి. మనం బియ్యం కడిగి పెట్టుకోవడం వల్ల ఫస్ట్ అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చక్కగా మెతుకు మెతుకులాగానే ఉంది. ముద్ద అవ్వలేదు, చివుడిపోలేదండి రైస్. చక్క ఫ్రీగా ఉన్నది బాస్మతి రైస్. చాలా టేస్టీగా కూడా ఉన్నదండి.
3 కేజీలు రైస్ ఉడికింది కదా, ఇంకొక కేజీ రైస్ అయినా ఉడికేస్తుంది. 4 కేజీలు రైస్ ఉడుకుతుంది అన్నమాట. గిన్నె కొత్త గిన్నె అండి, మొన్నే తీసుకున్నదంట. ఒక ట్రిప్ వండింది, ఇప్పుడు సెకండ్ ట్రిప్ మేము అందరం ఉన్నామనేసి మళ్ళీ వండుతుంది. నన్నైతే సాల్ట్ సరిపోయిందో లేదో చూడమని అంటుంది అక్క. ఇంకా కొంచెం ఉడకాలి, సాల్ట్ అయితే సరిపోయింది అని నేనైతే చెప్పానండి నేను. ఇదిగోండి మా బంగారు తల్లి అయితే ఇక్కడ ఉంది. ఇలా వచ్చేయమ్మా అన్నాను, గ్యాస్ పొయ్యి దగ్గర కంటే వెళ్తుందనేసి ఇట్లా వచ్చే తల్లి అనేసి దగ్గరికి పిలిచేసుకున్నాను. చూడండి మా అక్కగారు మనవడు బాబు వివేక్ పేరు. ఇక్కడ ఎలా ఉందో చెప్పమంటే సూపర్ అనేసి అంటున్నాడు. తర్వాత మా పాప వెళ్ళింది. చూడండి బరకం అయితే అసలు చాలా బాగా ఉపయోగపడిందండి. చాలా బాగా కూడా కట్టుకున్నాం బరకం. వర్షం అది లేకోకుండా చక్కగా ఉన్నది. బయట వర్షం చూసారా ఎలా వచ్చేస్తుందో ఫ్రెండ్స్. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే అక్కల పాప అయితే పిల్లలకైతే భోజనం పెట్టేసింది. ఇది చూడండి బిర్యానీ కూడా చాలా బాగున్నది, టేస్టీగా కూడా ఉంది. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. దానిలోకి అయితేనే మటన్ కర్రీ చేసిందండి అక్క. అదిగో మటన్ కర్రీ చేసింది, మటన్ కర్రీ బిర్యానీ. చాలా కలర్ఫుల్గా. ఇంకా నేను కర్రీ అయితే వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే కుదరలేదు నాకు. పాపను చూసుకోవడం వల్ల అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు, వాళ్ళకి టిఫిన్ అది పెట్టి ఇంక ఉదయం కర్రీ చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేకపోయాను. అక్కళ్ళకి ఇచ్చినండి ఇది. ఇంకో పిల్లలకి ఇక్కడ పెట్టేసింది అక్కల ఇంట్లో. హాల్ అండి ఇది, అక్కలది హాలు. ఇంకో చిన్నపిల్లలు నలుగురు. ఫస్ట్ పిల్లలు తింటే తర్వాత పెద్దలు తినొచ్చు కదా అనేసి వాళ్ళ కోసం పెరుగు చట్నీ చేసి, పెరుగు చట్నీ వేసి పిల్లలకైతే పెట్టేసుకున్నాం ఫస్ట్. తర్వాత పెద్దోళ్ళు తిందామని. చూడండి మా అమ్మగారు మా నాన్నగారి ఫోటో చూపిస్తున్నాను మీకు. అదిగోండి మా అమ్మగారు మా నాన్నగారి ఫోటో. అది బయటకు వచ్చేస్తే ఇదిగోండి పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. మా అక్కగారు పెద్ద పాప బాబు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ మరి.